మన ప్రార్థన చేసుకుని దేవుని ఎంతో మనల్ని బలపరుస్తూ సహాయం చేస్తున్న దేవాది దేవునికి ఇళ్ళకాలం ప్రభావం కలిగినాడు. ఆయన అటువంటి గనుడైన దేవునికి కీర్తి గనక పలు కలిగిన వాక్యం నుంచి దినాన మనం చూసినప్పుడు ఆ యొక్క సంఘం యొక్క స్వరూపాన్ని దేవుడు మనకు ఆస్వాదిస్తూ మనతో మాట్లాడుతున్న సంగతిని చూసాం. అదేవిధంగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఇక్కడ మరి కొన్ని వచనాలు ఆ దేవుడు మరి పోలుస్తూ ఇక్కడ సొలొమోను ద్వారా రాసిన సంగతిని చెప్తున్నాను. అక్కడ రాసిన విషయాలు ఎందుకు రాశాడు అనేది మొదట మనకు అర్థమైతే ఆ విషయాలు ఎట్లా రాశాడో ఏ విధంగా ఆయన పోలుస్తూ రాశాడో అది మనకి కనుక మొట్టమొదట ఆయన ఆ విధంగా పోల్చి ఎందుకు రాస్తూ వచ్చాడో పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనించినప్పుడు చూడండి, అదే అధ్యాయాన్ని మన మనసులో పెట్టుకుని చూద్దాం. రాసిన పత్రిక మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నుంచి దేవునికి మహిమ కలుగుగా ఈ విధంగా మా చదువుతూ వస్తే అక్కడ రాయబడిన సంగతులు అక్కడ పోల్చి చెప్తూ ఉన్నాడు సంఘము గురించి. ఆ పోల్చి చెప్తున్న సంఘాన్ని మొట్టమొదటి మనం తెలుసుకుంటే రాయబడిన సంగతి అనగా శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. దేవునికి కలిగిన క్రీస్తు సంఘానికి తెరపై ఉన్నాడు. క్రీస్తు యొక్క మరి శరీరముగా సంఘం ఉన్నట్టు పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అదే వచనాలు రాయబడింది. అది పరిశుద్ధం 27వ వచనం. అటువంటి మీరు క్రీస్తు యొక్క శరీరం అనేది వేరు వేరు అవయవంగా ఉన్నారు. మరియు దేవుడి సంఘంలో మొదట అందరూ అపోస్తులుగా ఆ తర్వాత వచనాలు మన రోజు తర్వాత అర్థమయ్యేటట్టు గమనించినప్పుడు క్రీస్తు యొక్క శరీరమై ఉన్నామని చెప్పి పరిస్థితులేకుండా సెలవిస్తుంది. ఈ శరీరంలో ఎవరెవరు ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది గమనించినప్పుడు శరీరము ఒక్కటైనను అనేక అవయవాలతో కప్పబడి ఉన్నట్టుగా మనము అనేకమైనను సంఘముగా క్రీస్తు యొక్క శరీరముగా ఒక్కటై ఉన్నామని పరిస్థితి లేకుండా సెలవిస్తూ ఉంటుంది. వారెవరు అనగా అనగా యూదులమైనను గ్రీసు దేశస్తులమైనను రాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము
ఒక్క శరీరములో ఒక్క ఆత్మ ఎందు బాప్తిసం పొందుతుంది, మనమందరము ఒక్క ఆత్మలో స్నానము చేసిన వారిని అవుతుంది అని చెప్పగలిగినాను సెలవిస్తూ ఉంది. గమనించినప్పుడు చిన్నవారని, పెద్దవారని, లేకపోతే ధనికులని, పేదవారని లేదు, స్త్రీ అని భేదము లేదు. కానీ మనమందరం ఏమై ఉన్నామంటే క్రీస్తు యొక్క శరీరమై ఉన్నట్టు పరిశుద్ధ లేఖన సెలవిస్తూ ఉంది. ఈ శరీరము యొక్క సౌందర్యాన్ని గురించి అక్కడ రాస్తూ వచ్చినట్టుగా పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు యొక్క శరీరము సంఘము. మనము అపోస్తలుడైన పౌలు మాట చెప్తారు. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయంలో అక్కడ చూస్తే మాట రాయబడి ఉన్నది. మరి క్రీస్తు తన యొక్క స్వరక్షణించి అన్నది సంఘం అని. ఆ సంఘాన్ని స్వరక్షణించి కొన్న సంఘము ఒక పోలికను రాస్తూ ఇచ్చారు. ఆ సంఘములు ఎవరున్నారంటే శరీరములు అనేకమైన అవయవాలు ఏ రీతిగా ఉందో అదే విధంగా క్రీస్తు యొక్క సంఘములో, క్రీస్తు యొక్క శరీరములో మనమందరం పరిస్థితులైనా సెలవు. వారు ఎవరు అనగా యూదుగాని కానీ, క్రీస్తు దేశస్తులు కానీ, దాసుని స్వతంత్ర అందరూ ఆ ఒక్క శరీరంలో పరిస్థితులను సెలవిస్తున్నారు. కనుక దేవుని తెలంగా అది ఒకరికి సంబంధించిందో, లేకపోతే నేనే ఆ పోలికలో ఉండాలనో, లేకపోతే మరి మీరే ఆ పోలికలో ఉండాలనో కాదు. కానీ వాక్యం జాగ్రత్త చెప్పుకుంటుంది అందరూ కూడా ఆ పోలిక కలిగి ఉండాలి అని పరిస్థితులను సెలవిస్తున్నారు. మరి యూదుడైనను తన యొక్క ఆదములకు సమాధాన సువార్త వలన సిద్ధమంతను జోడిని కొడుకునే వ్యక్తిగా ఉంటాడు. క్రీస్తు దేశస్తుడైనను క్రీస్తు వ్యక్తి శరీరంలో ఆలిభాగం అయినప్పుడు క్రీస్తు దేశస్తుడైన అతడు కూడా అతని యొక్క పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధమంతను జోడును కొడుకోవాలి. అంతేకాదు ఇంకా పరిశుద్ధ లేఖనాలు మాట చూస్తే స్త్రీ అని పురుషుడని భేదం లేదు. స్త్రీ అయినను పురుషుడు ఆ యొక్క ఆదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును కొడుకునే వారిగా ఉండాలి. ఎందుకనగా అందమంతా ఆ పోలికగా ఉండాలని ప్రభు యొక్క వాక్యం ద్వారా అతను రాసి పెట్టి ఆ పోలికని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక మనిషిగా ఉండే పోలిక సరిపోతున్నట్టు సరిపోదు అని స్వరక్షణించి కొన్న సంఘమంతటి కూడా ఈ పోలిక రావాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక అందుకే దేవుడు చెప్పుకుంటారు అందరికీ కూడా తిమోతి పత్రికలో ఒక మాట రాసి చెప్తారు. తిమోతి పత్రిక చదువుతాను. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 వచనం చదివితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును కలిగినదాకా మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి జీవించాలంటే స్వరక్షమిచ్చి కొన్న సంఘము సంపూర్ణ భక్తిని మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా జీవించాలంటే మరి సంఘములో ప్రతి దగ్గర కూడా ఏ విధంగా ఉండాలో చూస్తాను. ఏ రీతిగా ఉండాలంటే సమాధానం సువార్త వల్ల సిద్ధమంటారు తోడును సాధనలు చూడిస్తాం. ఇది తొడగపడట్లేదు. మనకు ఏం చేయాలంటున్నాడు? మనము సుఖంగా బ్రతికే నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును ప్రార్థన చేయమని దేవుని యొక్క సెలవిస్తూ ఉంది. 2వ వచనంలో రాజుల కొరకును అధికారులు అందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థితులను చేయవలని హెచ్చరించుతున్నాను. మరి ఈ జ్ఞానము మరి మనుషులందరికీ కాదు, రాజులకు తర్వాత అధికారులకు కూడా కలగాలని చెప్పేసి వారందరూ కూడా ఏ రాజు అయితే దేవుని కట్టి తిరుగుతున్నాడో, ఏ అధికారి అయితే మరి దేవుని నామంలో బాప్తిసం తీసుకున్నాడో మనం చూసినప్పుడు ఆ పౌలులను చర్చాల్లో వేసిన తర్వాత ఆ పౌలులను చెరసాల్లో వేసిన ఆ చెరసాల నాయకుడు ఏం చేస్తాడంటే, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని చెప్పేసి అడుగుతుంది. అట్లా రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఏ అధిపతి అయినా ఏ రాజు అయినా ఆ రాజు పొందవలసిన గుణలక్షణాలు దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఏ విధంగా తన నడక ఏ విధంగా ఉండాలంటే సమాధాన సువార్తమైన సిద్ధ మనసును దేవుడు కలిగి నడిచే వ్యక్తిగా ఉండాలి. ఆ విధంగా సంఘాన్ని చూస్తూ ఉన్నాడు దేవుడు. ఆ దృష్టితో చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సంఘాన్ని బట్టాగా సంతోషించే దేవుడిగా ఉన్నత పరిస్థితులు.
కనుక వారందరి కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి అని అది ప్రార్థన చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞత స్థితులు చేయవలని హెచ్చరిస్తూ ఉన్నాను. విజ్ఞాపన మరి ఒక వ్యక్తి మన సంఘములోని ఒక వ్యక్తికి అటువంటి జ్ఞానము లేనప్పుడు మనం ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేసుకోవాలి. తర్వాత మరి అసలు దేవుని ఎరగని వారిగా ఉంటారు, వారి కొరకు దేవుని దగ్గర యాచన చేసే వారిగా అడిగి పొందుకునే వారిగా. యాచన అంటే ఒక వ్యక్తిని మనము దయచేసి నాకు ఇవ్వండి అనే దాన్ని యాచన అంటారు. కాబట్టి అటువంటి అట్లా మరి మన కుటుంబస్తులు కానీ, లేకపోతే మన బంధువులు కానీ, మన రక్త సంబంధులు కానీ మనం రక్షించుకోవాలంటే దేవుని దగ్గర మనం యాచన చేసే వారిగా మనం ఉండాలి. తర్వాత దేవుడు రక్షిస్తున్న దాన్ని బట్టి, దేవుడు మనసు మారుతున్న దాన్ని బట్టి, లేదు మనం చేసిన ప్రార్థన ఆయన వింటున్నాడు అని విశ్వాసంతో మనం చేయాలంటే కృతజ్ఞత స్థితులు చెల్లించే వారిగా ఉండాలని చెప్పి చేస్తున్నారు. ఆ విధంగా హెచ్చరించుతున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. హల్లెలూయా. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. మరి దేవుని దృష్టికి అనుకూలమైన గ్రహించేటట్టుగా మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి దేవుని నామని గణపతిగా ప్రతి ఒక్కరు ఆయన ఎరిగిన ఎన్నో బాప్తీసం తీసుకున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం అంటే ఇది భక్తి సరిపోదు. బాప్తీసం తీసుకుని మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత ఏ పాదరక్షలతో మనం నడుస్తున్నాం, స్వార్థ అనే పాదరక్షలతో మనం నడుస్తూ ఉన్నామా, లేకపోతే మన యొక్క జ్ఞానముతో మనం నడుస్తూ ఉన్నామా అనేది మనం జాగ్రత్తగా ఎరిగే వారిగా ఉండాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఇది మంచిది, ఇది మన రక్షకుడైన దేవుని గురించి అనుకూలమైన దేవుడు చేస్తున్నారు. 4వ వచనం చూస్తే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యములు చూసిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చిస్తున్నాడు. ఏం చేస్తున్నారు? రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయమంటారంటే మనుషులందరూ కూడా రక్షణ పొందుతున్నారు. సత్యాన్ని గుర్చిన జ్ఞానం రావాలి. సత్యాన్ని గుర్చిన జ్ఞానము అనుభవ జ్ఞానము గలవారై ఉండవన్నది దేవుడు ఇస్తూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. దేనికి మహిమ కలుగునుగాక. ఆ కోరుకున్న దాన్ని సంగముగా, ఆ కోరుకున్న దాని యొక్క పోలికని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. గమనించినప్పుడు మన వ్యక్తిగత జీవితంలో ప్రభుని మనం అనుసరిస్తూ ఉన్నట్టుగా, ఏదైతే వాటిని మనం అనుసరిస్తూ ఉన్నట్టుగా, మన తోటి వారు కూడా అనుసరించేటట్టుగా దేవుడే చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా పత్రిక రాసించి చెప్తూ ఉన్నాడు అన్నమాట. మీరు మనుషులందరూ కూడా ప్రార్థన చేయండి, ఆ సువార్తను అనుసరించి సువార్త వలన నడక ఉంటే దేశంలో ఏమంటుంది అంటే సుఖంగా ఉంటారా, నెమ్మదిగా ఉంటారా, దేవునికి మహిమ కలిగినగా. ఈ రోజులో మరి అటువంటి పరిస్థితులు ఎంతో కరువైపోయినా దినములు కనుక మనము దేవుని దగ్గర జ్ఞాపన చేయవలసిన వారిగా ఉన్నాం, ప్రార్థనలు చేయవలసిన వారిగా ఉన్నాం, ప్రార్థనలు చేయవలసిన వారిగా ఉన్నాం, కృతజ్ఞత చేయవలసిన వారిగా ఉన్నామని సభ్యులను హెచ్చరిక చేసుకున్న దేవునికి మహిమ కలిగినగాక. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఈ సత్యము మరి ప్రజలందరూ కూడా కలవాలని చెప్పేసి ఆయన ఇస్తూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగినగాక. మరి సత్యము అరగక బ్రతికే ప్రజలందరూ కనుక ఇది తెలియాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూసేటట్లుగా దేవుని స్థానాన్ని ప్రకటించే వారిగా, లేకపోతే దేవుని స్థానాన్ని మనం అనుసరించి మాదిరికరమైన నడిచే వారిగాను మనం ఉండేటట్టుగా ఉండాలి. దేవునికి మహిమ కలిగిన దాకా. హల్లెలూయా. కాబట్టి మనము ఆ విధంగా వారి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు మనం చేసుకోగలుగుతుంది. దేవుని ప్రేమ మనలో ఉండాలంటే లేదు. వాళ్ళు ఎంత చెప్పినా వినరు, వాళ్ళు ఎంత చెప్పినా లోబడరు అని చెప్పేసి మనం వదిలేస్తామంటే దేవుని ప్రేమ మనలో లేదు. అందుకే కొరింథీ పత్రికలో రాయబడిన సంగతిని మరొకసారి చూద్దాం. 13వ అధ్యాయము 54వ పేజీ త్వరలో
3 అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచేసును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము నుండి సంతోషించను, అన్నిటినీ సాధించను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించను, అన్నిటినీ ఓర్చుకును, శాశ్వత కాలం ఉంది కలుగును గాక. మంచి దేవుడిగా దేవుని ప్రేమను కలిగి మన జీవితంలో మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేసేవారు. ఎందుకనగా మనుషులందరం వీడుడని లేదు, వీటి దేశం లేదు, లేకపోతే రాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. కానీ ప్రతి వారు కూడా తీర్చి శరీరంలో ఒక అవయవంగా మనం ఉన్నామని, రక్షణ నొందిన మనం అందరం కూడా ఆయన శరీరంలో ఒక అవయవంగా ఉన్నామని, సంఘంలో ఒక అవయవంగా మనం ఉన్నామని చదివిస్తుంది. ఏముండాలి? సంఘానికి వచ్చిన వ్యక్తులు ఏముండాలంటే దేవుని ప్రేమ ఉండాలి. ఉన్నప్పుడే మనుషులందరి కొరకు మనం మనం ఎంతకాలం చేస్తాం ప్రార్థన? మనం ఎంత చేసినా వారు మార్పు మనం ఎక్కువ తెచ్చే ప్రేమగా ఉండకూడదు. ప్రేమ అనేది దీర్ఘకాలం చూపించేదిగా ఎవరి ప్రేమ అంటే జగత్ పునాది వేయబడుతుంది. నీ స్థిరం వరకు కూడా ఆయన మనకి తన ప్రేమతోనే ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడికి మంచి కలిగింది. జగత్ పునాది వేయబడుతుంది. ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించి క్రీస్తులో మనం ఏర్పాటు చేస్తున్నారు. దేవునికి మంచి కలిగింది. ఆ మాట కూడా పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. తన కృపకు కీర్తిగలిగినట్లుగా తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం కూడా యేసు క్రీస్తు ద్వారా మనకు కుమారునిగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన సూత్రము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలసి జగత్ పునాది వేయబడుతుంది. ప్రేమ చేత దేవుని కలిగినాక ఎప్పుడు ఏర్పడుతుంది? జగత్ పునాది వేయబడుతుంది. జగత్ పునాది వేయబడుతుంది ప్రేమ చేస్తుంది. ఈ రోజు వరకు కూడా ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తూ ఈ రోజు వరకు కూడా ప్రేమ ఏం చేస్తున్నట్టు తెలుసుకుంటూ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ మనుషులకి చలనం లేదు, ఇప్పటి వరకు మార్పులు అందలేదని మనండి దేవుని యొక్క కోపముతో మనకు తోచలేదు, కానీ ప్రేమతోనే మనకు తగ్గిస్తున్నాం. అనగా ఈ ప్రేమ దీర్ఘకాలం కలిగించే ప్రేమ. దేవునికి మంచి కలిగిన గడ్డ క్రీస్తు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాను. అలా దేవునికి మహిమకు కీర్తి కలిగేటట్టుగా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆ ప్రేమతో మనకు సహిస్తూ ఉన్నాడు, దీర్ఘకాలం సహిస్తున్నాడు, దయచేస్తున్నాడు. అంతేకాదు మనము చేసే చిన్న పెద్ద పొరపాటు మనల్ని వచ్చి మత్సరపడక మళ్ళీ ఏం చేస్తున్నాడు? తన యొక్క వాక్యం చేత మనకి గద్దించి, తన వాక్యం చేత మనకి దిగ్గు చెప్పి, తన వాక్యం చేత మనల్ని ప్రేమించి, మళ్ళా మనలో ఉన్న ఆ యొక్క అపవిత్రతను తొలగించేట్టుగానే మన పరిశుద్ధ పడటానికి ప్రేమ చేత మనము ఏర్పాటు చేస్తున్నాడు. అదే లోక ప్రేమ అయితే మనుషులు చూడంగానే మత్సరపడేదిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం చదువుతుంది. కీర్తన గ్రంథం 7వ అధ్యాయంలో చట్టవాణం చూసి మనిషి మనసు ఎప్పుడు కూడా మత్సరపడే మనసు, రచన పడే మనసు. అయితే దేవుని ప్రేమ మత్సరపడట్లేదు అని దేవుని యొక్క ప్రయత్నాలు కలిగి రాజు మంచోడు కాదు, రాజు లేకపోతే మంచోడు కాదు, అధికారిని మత్సరపడే ప్రేమగా ఉండకూడదు. ఆ మనిషి దేవుని పోలీసు నష్టపడకూడదు. మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచనకు చెల్లించే వారిగా ఉండాలి. ప్రేమ దంభముగా ప్రవర్తిస్తుంది. దేవుని యొక్క వాక్యం చూస్తే నేను దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నా, దేవుని యొక్క సమాధానం సువార్త వలన సిద్ధ మనసును దేవుడిని నేను కలిగిస్తాను అని
మనకు మనము దంభముగా ప్రవర్తించే వారిగా ఉండకూడదు. నీవు తెలుసుకున్నావంటే నీవేం చేయాలి? మరొకరి కొరకు విజ్ఞాపన చేసే వారిగా ఉండాలి. మనం గమనించినప్పుడు మోసేని దేవుడు నడిపిస్తూ ఉన్నాడని దేవుడు తెలుసుకున్నది. ప్రజలు అవి ఎరగితే ఏం చేస్తున్నారు? వారు చేసుకున్నారు. ఆ ప్రజలందరి కొరకు మోసే ఏం చేస్తుందంటే అడ్డుపడుతూ వచ్చింది, విజ్ఞాపన చేస్తూ వచ్చింది. కనుక ఈరోజు మన ప్రేమ అనేది కూడా నమ్మకం ఉండకూడదు. నేను తెలుసుకున్నాను కదా అని మోసే ప్రవర్తించేది. మోసేతో దేవుడు అంటూ ఉన్నాడు, మోసే నువ్వు తప్పుకో, నీ ద్వారా నేను పిల్లలను చూపిస్తాను, మరి ప్రజలందరినీ కాల్ చేయాలంటే తను డబ్బునిగా ఉండలేదు. ప్రేమ చూపించి ప్రజలను రక్షించడానికి ఇష్టపడ్డ వ్యక్తిగా, మరి దేవుని ప్రేమ కలిగిన వ్యక్తిగా మోసే అక్కడ మనకు కనబడుతున్నాడు. ఈ 14 సమయంలో మన జీవితంతో కూడా ప్రభు మాట్లాడుతూ మనము కూడా మనుషులందరి కొరకు జ్ఞాపనం చేయాలి. ఏ రీతిగానగా నాకు వార్త వలన నడవటం నాకు వస్తే రాని వ్యక్తులు ఉన్నాయి. రాని వ్యక్తిని బట్టి నేను గంభీరంగా ప్రవర్తించలేదు. రాని వ్యక్తిని బట్టి నేను మత్సరపడకూడదు. రాని వ్యక్తిని బట్టి నేను మరి తగ్గించలేని స్థితిగా ఉండబడుతున్నాను. వారిని బట్టి ప్రార్థించే వారిగా మనం ఉండాలని చేస్తూ ఉంటాడు. ప్రవర్తిస్తే ప్రేమ అది దమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. దేవుని యొక్క ప్రేమ పెరిగి ఉంటే ఆ ప్రేమ మనము ఉప్పొంగిపోయేటట్టుగా మనకు మనం ఉప్పొంగటం అంటే మనకు మనమే గొప్ప చేసే స్థితిలో ఉండగా ఆ ప్రేమ ఎరగని ప్రజలు అందించే వారిగా ఉంటుంది. అయ్యో ఈనాటికి ఈ విధంగా లేకపోతే దేవుడు తన యొక్క స్వరత్వం నుంచి కొనుక్కున్న సంఘము దేవుని యొక్క శరీరముగా మరి రక్షణ పొంది సంఘములో చేరిన బిడ్డలు ఇటువంటి నడక లేకపోతే వారి స్థితిని జ్ఞాపన చేసేదిగా ఉంటుంది. నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉంటే, దేవుని ప్రేమ మనలో లేకపోతే ఆ ప్రేమ తీసుకునేదిగా ఉంటుంది. కనుక అటువంటి స్థితిలో మనము ఉండకూడదు. తర్వాత గమనించాలి, అమర్యాదగా నడవదు. ఈ ప్రేమ అమర్యాదగా నడవదు. దేవుని ప్రేమ కలిగిన దాకా మరి నేను ఎరుగున్నాను, ఇది ఎరగలేదన్నట్టుగా అమర్యాదగా నడవదు. నేను ఎరుగున్నాను కాబట్టి వరదన ప్రజల కొరకు వరదన ప్రజల కొరకు ప్రభు దగ్గర విజ్ఞాపం చేసేవారు ఉండాలి, రోదన చేసే వారిగా ఉండాలి. ప్రభు దగ్గర వారిని అప్పగించి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉండటాన్ని దేవుడు దేవునికి మహిమ కలిగిన దాకా అలా చూస్తే స్వప్రయోజనమును విచారించదు. దేవునికి మహిమ కలిగిన దాకా నీ ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించదు, త్వరగా కోపపడదు. మరి మనము ఒక్కరిగా ఆయన వద్దకు వెళ్ళిపోయే వారిని కాక దేవుడు ఆ మానవుల కొరకు రక్తాన్ని చిందించి ఆ రక్తము చేత మరి ప్రజలను కొనసాగి ఆయన విమోచించే రక్తాన్ని మన కొరకు స్నానాన్ని పెడుతుంది. ఈ ప్రజలందరూ కూడా సమకూర్చబడాలని ప్రభు దగ్గర వేడుకునే వారిగా ఉంటారు. ప్రయోజనాన్ని తీసుకునే వారిగా ఉండకూడదు. అప్పుడు కోలుకోడుకుంటారు. అందరూ కూడా వారి సొంత క్రియలను చేసుకునే వారిగా ఉన్నారు. స్వప్రయోజనం గురించి ఆలోచన చేసే వారిగా ఉన్నారంట. ఆ విధంగా ఉండగా మన కుటుంబాలు మన తోటి వారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు లేదా మన కలప కూడా దగ్గర మనము జ్ఞాపన చేసే వారిగా ఉండాలి. తర్వాత స్వప్రయోజనము విచారించి త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకున్నది. ఈ ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకున్నది. మరి క్షమించే ప్రేమగా ఈ ప్రేమ ఉంది. అందరినీ క్షమిస్తూ వచ్చాడు. అదే విధంగా మనము కూడా మరి తెలిసి తెలియక ఆ నడకను నడవలేక ఒకవేళ మనం ఏదైనా అనరాని రీతిగా అని లేకపోతే చూడరాని రీతిగా చేస్తూ ఉంటే ఈ ప్రేమ క్షమించే ప్రేమ సంతోషంగా సత్యమునందు సంతోషించును. కాబట్టి ఈ ప్రేమ అనేది దుర్నీతి సంతోషంగా సత్యమునందు సంతోషించేదిగా ఉన్నది. వారి దేవుడు చెప్పిన మాట కనుక వారి పని అంటే నేను దేవుడు చెప్పిన మాట విన్నాను కాబట్టి నేను ఇంటి అని చెప్పేసి మన ముందర దుర్నీతి విషయము సంతోషపడక సత్యం సంతోషపడే ప్రేమగా సత్యాన్ని జరగాలని సత్య బిడ్డ కొరకు మనం ప్రార్థించే వారికి
ఆ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుడు సంతోషపడతాడు. నువ్వు తెలుసుకున్న దాన్ని బట్టి వేరొక ప్రార్థన చేస్తుంది నీ బట్టి దేవునికి సంతోషమైందా అవదు. మనం తెలుసుకున్న దాన్ని బట్టి మరొకరి కొరకు మనం ప్రార్థిస్తూ దేవుడు సంతోషిస్తాడు. మోసే ప్రార్థన చేసేదంటే, మోసే అడ్డుగా నిలిచేదంటే, మోసని దేవుడు నడిపిస్తున్నాడని మోసే ఎరుగుతూ ఉన్నాడు. దేవుడి ప్రేమ ఎరుగుతూ ఉన్నాడు. అయ్యో మనల్ని ప్రేమించి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, ఎరుగుతూ ఉన్నాడు. కనుకనే గొప్ప ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఎలాగో శరీరము ఏకమై ఉన్నాను అనేకమైన అవయములు కలిగి ఉన్నాడు. శరీరం ఒక్కటే ఉంది, అయితే ఆ లోపల అనేకమైన అవయవాలు కలిగి ఉండదు. ఎలాగో శరీరం యొక్క అవయములంటే అనేకమైన శరీరం అనేది అలాగే తీస్తూ ఉన్నాడు. అన్ను కలిగిన ఏలైనగా యూదులమైనను యూదులమైనను రాజులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోని ఒక్క ఆత్మ నుండి వాగ్దేశం పొందుతుంది. మనమందరము ఒక్క ఆత్మను ప్రాణం చేసిన వాడని శరీరం ఒకటే అవయవాలుగా ఉండక అనేకమైన అవయవాలుగా ఉన్నది. కనుక మన శరీరం ఒక్క అవయవంగా ఉండక అనేకమైన అవయవాలు వేరుగా ఆ తర్వాత చూస్తే కొన్ని బలమైన అవయవాలు, కొన్ని బలహీనమైన అవయవాలు, కొన్ని చిన్న అవయవాలు, కొన్ని పెద్ద అవయవాలు విధంగా శరీరంలో అది నన్ను ఒక అవయవాన్ని బట్టి ఒక అవయవం సంతోషించేదిగా, ఒక అవయవాన్ని బట్టి ఒక అవయవం చూడేదిగా. కనుక అధికారంలో మనము మన సహవాసం కలిసి మనమందరం కూడా సువార్త వలన సిద్ధ మనసును జోడును సమాధానం సిద్ధ ప్రతి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కలగడగా. అంతేకాదు ఒకవేళ ఆ రీతిగా లేకపోతే మనము ప్రార్థన విజ్ఞాపనలు వీరువులు శిల్పకారుని చేయబడిన ఆభరణ సూత్రములు వెళ్ళాలన్నా మరి మన మోకాళ్ళ జీవితంగా ఆ విధంగా గమనించినప్పుడు సరే ఇదే మాటలు ఎఫెసీ పత్రికలో కొనసాగుతుంది. పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా మన గురించి వచ్చి 16వ వచనం ఏమని రాయబడింది? ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఉన్నది. క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నాము అని లేదు కదా రాయబడుతూ వచ్చింది. ఆ శరీరానికి శిరస్సుగా ప్రభులు వారు ఉన్నారు. శరీరముగా సంఘం ఉన్నది. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవం తన పరిమాణము చొప్పున పనిచేస్తుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి దేవునికి మహిమ కలుగునగాక. మరి ఆ అవయవాలు ప్రతి అవయవము కూడా తన పరిమాణము చొప్పున పనిచేస్తుండగా రాయబడి వీడుడైనను నీతుడైనను రాజుడైనను స్వతంత్రుడైనను స్త్రీ అయినను పురుషుడైనను మరి తన పరిమాణము చొప్పున కదా శ్వాస పరిమాణం చొప్పున మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ అవయవాలన్నీ కూడా అతిథిపడి ఏమవుతూ ఉన్నాయంట స్వీకరిస్తుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతిథిపడి ప్రేమయందు మనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేస్తూ ఉన్నది. కలుగుతాక ఒక అవయవం కొరకు ఒక అవయవం ఆ విధంగా మనము కూడా క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఒకరి కొరకు ఒకరు మన విశ్వాసం
దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని గ్రహించుకున్న దాన్ని బట్టి ఒకరి కొరకు ఒకరు పనిచేసిన రీతిగా అభివరణ చేసిన రీతిగా మన ప్రార్థన ద్వారానో లేకపోతే మన క్రియ ద్వారానో మన దేవుని యొక్క పనిలో మనం ఉన్నప్పుడు ఆ పని ఏమవుతూ ఉంటుందంటే అతుకుపడి బలం పొందుతూ ఉందంటే అలా చూస్తే ప్రేమ ఎందుకు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్టు శరీరం నాకు అభివృద్ధి కలిగి చేసుకుంటూ ఉన్నది, సంతానికి అభివృద్ధి అవుతూ ఉన్నది. దేవునికి మహిమ కలిగిన కాక ఆ రీతిగా ఉన్నదాన్ని చూసి దేవుడు సంతోషించలేదు. ఆ రీతిగా ఉన్న సంఘాన్ని చూసి దేవుడు ఆ పోలికతో మరి పిలుస్తూ పలుకుతూ మాట్లాడుతూ ఉన్నట్టుగా కలిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన కాక సంఘంలో కొంతమందికి వాక్యం అర్థం చేసుకోవటం వచ్చు, కొంతమందికి వాక్యాన్ని అర్థం చేసుకోవటం రాదు, లేదా కొంతమందికి వినగలిగే చెవులు ఉంటుంది, కొంతమందికి వినలేని చెవులు ఉంటుంది. అయితే వీరందరిని బట్టి కూడా మనం గ్రహించుకున్న దాన్ని బట్టి గ్రహించుకోలేని విధంగా బట్టి మనలో విజ్ఞాపన చేసే ఆత్మ మనలో ఉండాలి. అటువంటి ఆత్మ మనలో ఉంటేనే శరీరంలో ఒక అవయవం మరొక అవయవానికి ఏ విధంగా తోడ్పడుతుందో సంఘం మనకు క్రీస్తు యొక్క శరీరము, ఈ శరీరము ఒక అవయవానికి ఒక అవయవము తోడ్పడినట్టుగా మన జీవితం కనుక అందరము కూడా ఇప్పుడు రాయబడిన పరమగతలు రాయబడిన అందరం కూడా సమాధాన సువార్త సిద్ధ మనసున తోడు ఆ సాధనక్తులు కలిగి మన ప్రజలు ఎదుర్కొనే కనుక అటువంటి స్థితి కలిగి ఉండాలని ఆ వంతు నేను ఈ వంతు పరిమాణము చొప్పున పనిచేసే వారిగా, ప్రార్థించే వారిగా, విజ్ఞాపన చేసే వారిగా, ఆచరణ చేసే వారిగా, కృతజ్ఞతలు చెల్లించే వారిగా, ప్రేమ చూపించే వారిగా, ఆ ప్రేమ ఆ బలము పట్టుకునే వారిగా మనం ఉండాలని ప్రతి ఒక్కలేదు నాకు కలిగిస్తుంది. వీడి పరిస్థిత వాక్యాన్ని మన వినికిలో జీవిస్తున్న దాకా స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి దేవా, మీరు సహాయం చేస్తున్న విధానంని బట్టి మీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. రాజకుమార్తె పుత్రిక అంటున్నావు ప్రభువా, నీ పాద రక్షణలతో నీవెంత అందంగా నడుచుచున్నావు అంటున్నావు ప్రభువా. ఈ పాదాలకు తండ్రినైనా రక్షణ ఇస్తూ నడిపిస్తున్న దేవుడిగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. నీ ఎరువులు శిల్పకారి చేసిన ఆభరణములు అన్నావు ప్రభువా. ఈ ఆభరణములు ప్రభువా నశించే ఆభరణములు కాదు అని చెప్పావు ప్రభువా. నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. ఎంతో బలముగా తండ్రినైనా నీవు నిలబడి పోషిస్తున్న దేవుడిగా, తెలియని మన్నాతో పోషిస్తున్న దేవుడిగా నువ్వు నుంచున్నందుకు నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. కఠిన హృదయం నుంచి మాంసము హృదయం నిచ్చిన దేవుడిగా నువ్వు ఉన్నావు ప్రభువా. నీకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రినైనా. ఏక మార్గము ఏక మనసుతో నడిపిస్తానన్నావు ప్రభువా. నీకు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. జ్ఞానము లేనప్పుడు అడిగితే జ్ఞానం ఇచ్చే దేవుడివే కదా ప్రభువా. మాకు జ్ఞానం ఇస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న దేవుడవే కదా ప్రభువా. జ్ఞానమును 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 నేర్పిస్తున్నావు ప్రభువా. తెలిసిన జ్ఞానముతో పోల్చుకొని తెలియని మన్నాను తండ్రినైనా తిరస్కరించకుండా సహాయము చేయి ప్రభువా. సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి. ఇది దైవ జ్ఞానం అన్నావు కదా ప్రభువా. సహాయము చేయి. నువ్వు సహాయము చేయనిది మేము ఎట్లా ప్రభువా. నువ్వు సహాయము చేయి, నువ్వు సహాయము చేయి, నువ్వు సహాయము చేయి. ప్రార్థించమంటున్నావు ప్రభువా. రాజులకు జ్ఞానము కలగాలి, అందరికీ జ్ఞానము కలగాలంటున్నావు ప్రభువా. మరి నువ్వు అనుమతిస్తేనే కదా ప్రభువా జ్ఞానము మేము నేర్చుకునేది ప్రభువా. నువ్వు అనుమతిస్తేనే కదా ప్రభువా మేము పొందుకొని అర్థం చేసుకోగలము ప్రభువా. నువ్వు సహాయము చేయండి తండ్రినైనా. ఈ గ్రుడ్డితనము పోదు ప్రభువా, మా అవివేకము పోదు ప్రభువా. ఇతరుల గురించి ప్రార్థించే కృపను దయచేయి ప్రభువా.
నువ్వు దయచేయి ప్రభువా, నువ్వు సహాయము చేయి. రక్షణకి ఎంతో మంది ఉన్నారు ప్రభువా, రక్షణ కల్పించే దేవుడు నువ్వు ఉన్నావు ప్రభువా. అందరి కొరకు ప్రేమతో ప్రార్థించుటకు నువ్వు సహాయం చేస్తానంటున్నావు ప్రభువా. నువ్వు సహాయము చేయి, నువ్వు సహాయము చేయి, నువ్వు సహాయము చేయి. ప్రణాళికలు, అనాది కాల సంకల్పాలు తండ్రి నాయన, సృష్టికర్తగా నువ్వు తండ్రి నాయన, నువ్వు ప్రణాళిక వేసిన ప్రణాళికను తండ్రి నాయన, తండ్రి నాయన తెలియక తెలిసి తండ్రి నాయన మా జ్ఞానముతో తండ్రి నాయన పోల్చుక ప్రభువా, నీ వాక్యమే నీ వాక్యమే నీ వాక్యమే ప్రభువా. నువ్వు బోధించినట్టు నీ వాక్యమే ప్రభువా రుజువు ప్రభువా. నీ వాక్య ప్రకారమే నడిపించు ప్రభువా, నీ వాక్య ప్రకారమే నడిపించు. జ్ఞానమునిచ్చి నడిపించు ప్రభువా. జ్ఞానము తండ్రి నాయన సంఘాలకు తెలియపరచటానికి ప్రభువా నువ్వు పూనుకున్నావు ప్రభువా. నువ్వు పూనుకున్న జ్ఞానంని బట్టి తండ్రి నాయన మేము వృద్ధిలోకి రాగలుగుటకు నువ్వు ఆశీర్వదించు ప్రభువా, నువ్వు ఆశీర్వదించు. సకల జనులకు బోధిస్తాను అంటున్న ప్రభువా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. యేసు 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 యేసు, ఘనమైన యేసుగా, బోధించగలిగిన యేసుగా, నిలబడిన యేసుగా, నేను జ్ఞానమును 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 బోధించగలను అంటూ యేసుకు మహిమ 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 మహిమ. తండ్రి దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. అవును ప్రభువా, నువ్వు బోధిస్తేనే జ్ఞానము ప్రభువా, నువ్వు బోధిస్తేనే జ్ఞానము ప్రభువా. మనుషుల జ్ఞానము వద్దు ప్రభువా, నీ జ్ఞానముతోటే నీ జ్ఞానముతోటే నీ జ్ఞానముతోటే మమ్మల్ని మాకు బోధించు ప్రభువా. నీలోనే ఎదగాలి, నీలోనే ఎదగాలి ప్రభువా, నీ కొరకే ఎదగాలి. పరిశుద్ధంగా 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 నీ కొరకే ప్రభువా. యేసు పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధతను ఎరిగి నడవండి, పరిశుద్ధతను ఎరిగి నడవండి. స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రము 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 స్తోత్రము. సహాయము చేయి ప్రభువా, నువ్వు సహాయము చేయి ప్రభువా, నువ్వు సహాయము చేయయ్యా, నువ్వు సహాయము చేయి, నువ్వు సహాయము చేయి, నువ్వు సహాయము చేయి, నువ్వు సహాయము చేయి, నువ్వు సహాయము చేయి ప్రభువా, నువ్వు సహాయము చేయి, నువ్వు సహాయము చేయి, నువ్వు సహాయము చేయి. నా యేసయ్యా నువ్వు సహాయము చేయి, నువ్వు సహాయము చేయి. నువ్వు సహాయము చేయి పరిశుద్ధుడా. నీ పరిశుద్ధత, నీ పరిశుద్ధత, నీ పరిశుద్ధత, నీ పరిశుద్ధతను ప్రభువా మహిమతో ప్రకటించు, మహిమతో ప్రకటించు, మహిమతో ప్రకటించు. నా దేవా, నా దేవా, నా దేవా, దేవా, పరిశుద్ధతను 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 క్రీస్తు పరిశుద్ధతను ప్రకటించు, ప్రకటించు, ప్రకటించు. ఇది మహిమ కాదా? ఇది క్రీస్తు మహిమ కాదా? ఇది క్రీస్తు మహిమ కాదా? దయ చూపించు ప్రభు, దయ చూపించు, దయ చూపించు. కనికరించు, కనికరించు, కనికరించు. నీ అద్భుతమైన మహిమను ప్రభువా ప్రకటించుటకు కృపను అనుగ్రహించు, కృపను అనుగ్రహించు. కృపే కావాలి ప్రభువా, మాకు కృపే కావాలి. నీ కృప లేని మేము బ్రతకలేము ప్రభువా, మీ కృప లేని మేము బ్రతకలేము యేసయ్యా. నీ కృపతో, నీ కృపతో, నీ కృపతో ప్రభువా మమ్మల్ని దర్శించి దర్శించి కనికరించి 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 తోడండి నడిపించు ప్రభువా. నువ్వు మంచి దేవుడవేసయ్యా, నువ్వు మంచి దేవుడవేసయ్యా. నీ మంచితనముతోనే మమ్మల్ని నడిపించు ప్రభువా. నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే ప్రభువా. మా ఆకలి నీ కొరకే ప్రభువా, మా ఆశ నీవే ప్రభువా. నీ తట్టే ప్రేమిస్తూ, నీ తట్టే చూస్తూ నీ కొరకే నడుస్తున్నాము ప్రభువా. నువ్వు సహాయము చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రం.
స్తోత్రములేసయ్యా. గొప్ప దేవుడవు ప్రభువా, నీకెన్ని స్తుతి స్తోత్రములు చెప్పిన తక్కువే ప్రభువా. నీ ఆత్మతో జ్ఞానమునిచ్చి నడిపించగల దేవుడవు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములేసయ్యా. నువ్వు మార్చగలిగ దేవుడవే ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవేసయ్యా. నీ కొరకే మా పాదములేసయ్యా. నీ కొరకే ఏసయ్యా, మా కొరకు సిలువలో చనిపోయిన దేవుడవు ప్రభువా. నీ కొరకే మా పాదములేసయ్యా. నీ కొరకే మా పాదములు రక్షించు దేవుడిగా నువ్వు ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములేసయ్యా. నీవే కదా ఏసయ్యా శిల్పకారి అన్నావు ప్రభువా. నీవు రూపించుకో ప్రభువా. నీ ఇష్టమొచ్చిన రూపము మాకు దయచేయి, మాకు దయచేయి, మాకు దయచేయి. కనికరముతో దయచేయి, కనికరముతో దయచేయి, కనికరముతోనే దయచేయి. నీ మేలులతో నీ మేలులతో నీ మేలులతో ప్రభువా మమ్మల్ని ఆకర్షించుకున్న దేవా, నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములేసయ్యా. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు ప్రభువా. నీ మంచితనము మమ్మల్ని నీ దగ్గరికి లాగుతుంది ప్రభువా. నీ మంచితనంని బట్టి నీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములేసయ్యా. నీ కొరకే ప్రభువా ఈ జీవితము, నీ కొరకే నీ కొరకే నీ కొరకే నీ కొరకే నీ అడుగుల్లోనే నడుస్తానేసయ్యా. నువ్వు చెప్పింది చేస్తాను, నువ్వు చెప్పింది చేస్తాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తము కొరకే నేనేసయ్యా. నీ చిత్తము కొరకే ప్రభువా. నీవు చెప్పిందే ప్రభువా, నువ్వు చేసిందే తండ్రి నాయన శ్రేష్టము 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 శ్రేష్టము. పరిశుద్ధుడా నీ మాటే, నీ మాటే, నీ మాటే వింటానే సయ్యా. నీ మాటే, నీ మాటే, నీ మాటే. ఆత్మ బోధిస్తున్నప్పుడు ఆత్మకు లోపడు 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 అని చెప్పి 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 నీ తట్టు లాగుకున్న దేవా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. వేచియుండి 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 పరిశుద్ధుడు బోధించి 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 మనస్సు గాయము గాయము గాయము. పరిశుద్ధుని మనసుకు గాయము గాయము గాయము. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు.